చేతిలో పడగానే నాతో నిబంధన చేయగానే నీ చేయి నా చేతిలో పడగానే నాతో నిబంధన చేయగానే పరలోకమే బిడ్డగా మహారాణిగా నన్ను చూచిందయా. పరలోకమే బిడ్డగా మహారాణిగా నన్ను చూచిందయా. ఎంతో ప్రేమ నీదయా, వింతగా నన్ను ప్రేమించావయ్యా. పరము నుండి నాకై నీవు దిగిరాగా దేవదూతలు తేరి చూచుచుండగా పరము నుండి నాకై నీవు దిగిరాగా దేవదూతలు తేరి చూచుచుండగా నీ వధువుగా నేనుండగా విశ్వమంతా ఆశ్చర్యపడేనయ్యా. నీ వధువుగా నేనుండగా విశ్వమంతా ఆశ్చర్యపడేనయ్యా. ఎంతో ప్రేమ నీదయ్యా, ఎంతగా నన్ను ప్రేమించావయ్యా. ఎంతో ప్రేమ నీదయ్యా, ఎంతగా నన్ను ప్రేమించావయ్యా. దేనికి పనికిరాని నన్ను నీ దానిగా చేసుకున్నావయ్యా. దేనికి పనికిరాని నన్ను నీ దానిగా చేసుకున్నావయ్యా. ఎంతో ప్రేమ నీదయ్యా, వింతగా నన్ను ప్రేమించావయ్యా. పంతొమ్మిదో కీర్తనని దావీదు రచించాడు. దేవుడు కలుగు చేసిన సృష్టి దేవుని ఏ రీతిగా పొగుడుతుందో తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతాల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినప్పుడు ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయంట. అంతరిక్షం కూడా ఆయన చేతి పని ప్రచురపరుస్తుంది. అంటే అన్నీ కూడా ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమను తెలియచేస్తూ ఉన్నాయి. పగటి కాదు, రెండు కాదు, సృష్టిలో ఉన్న సమస్తములో మనము దీన్నే చూడగలుగుతున్నాం. ఆకాశాన్ని చూస్తే అక్కడ మహిమ కనబడతాం.
ఎందుకంటే అంత అద్భుతంగా ఆకాశం మనకు కనబడుతుంది. సూర్యుడిని చూసినప్పుడు, చంద్రుడిని చూసినప్పుడు, అంతరిక్షములో మనం ఏది చూసినా కూడా దేవుని యొక్క గొప్పతనం, మహిమ కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పగలు ఆయన మహిమను వివరిస్తూ ఉంది, రాత్రి అంటే రాత్రి కూడా ఆయన జ్ఞానాన్ని తెలుపుతుందట. ఆయన ఎంత గొప్పవాడో తెలియజేస్తూ ఉంది. అందుకని ఈ సృష్టిని అంతా నిదానించి చూసే ఏ ఒక్కడు కూడా దేవుడు లేడని చెప్పడు. అలాంటి వెర్రితనం ఎవరికీ ఉండదు, బుద్ధిహీనత అంతకంటే ఉండదు. ఎందుకంటే సృష్టిని చూసిన అందరికీ తెలిసే విషయం ఏంటంటే ఒక మహాశక్తి ఇదంతటిని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలామంది ఇంకొకటి నిదానంగా ప్రజలు గ్రహించక, ప్రజలు ఆలోచించక, ఇది ఏంటి అని తేరి చూడక అయోమయంలో ఉన్నారు. కానీ ఒక మనిషి ఏం చేయలేడు, ఒక జంతువు ఏం చేస్తుంది? ఇదంతటిని, విశ్వాన్నంతటిని పరిపాలిస్తూ ఒక చక్కటి క్రమంలో నడిపిస్తున్న మహాశక్తిమంతుడు ఎవరు ఉన్నారు అనే గ్రహింపులోనికి వస్తారు. ఆ గ్రహింపులోనికి రావడం లేదు అంటే ప్రజలు తేరి చూడడం లేదు. ఇలా తేరి చూడకపోవడానికి కారణం ఏమని బైబిల్ చెప్తా ఉంది అంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసిందట. యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. అందుకని మనిషికి ఇక కళ్ళు లేవు, అదంతా ఆలోచించే ఆ వివేకం లేదు, ఆ జ్ఞాననేత్రం లేదు. దేవుని ఉచితమైన కృప ఏంటి అంటే మన మనోనేత్రం వెలిగించబడింది. అందును బట్టి దేవునికి స్తోత్రం. మనం కూడా బుద్ధిహీనులమే, మనం కూడా వెర్రివాళ్ళం. ఈ రోజున మనము సత్యదేవుణ్ణి, నిజదేవుణ్ణి, సంపూర్ణమైన ఆ జీవాన్ని మనం తెలుసుకోగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఉన్న దేవాది దేవుణ్ణి యేసునామములో ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరికీ రక్షణ ఇచ్చిన ఆ ప్రియ రక్షకుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా. ఇవన్నీ వాటి ప్రకటనల్ని లోకమందంతటా బయలు వెళ్ళజేయుచున్నవట. 4వ వచనం చూస్తే, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతాల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. లోక దిగంతాల వరకు వాటి ప్రకటనలు బయలు వెళుతున్నాయి. దేవుడున్నాడు అని చెప్పడానికి దేవుడు ఈ ప్రకృతిని నియమించుకుంటే, ఈ రోజున ఆయన రక్తం చేత ఆయన కడగబడిన ఆయన పిల్లలమైన మనం దేవుడు మానవాళి రక్షణ కొరకు, నిత్యజీవం కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు అనే సంగతిని మానవాళికి తెలియచేయాలి. మనుషులు పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనిషి చేసే ప్రయత్నాలు రకరకాలుగా ఉన్నాయి. లేకపోతే కొన్ని మంచి పనులు చేసి ఆ చెడు పనుల్ని కప్పెట్టేద్దాము అనుకుంటున్నారు. పాపం ఉంది మాలో, అయితే ఈ పాపాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియదు కాబట్టి కొన్ని మంచి పనులు చేస్తే ఆ పాపం పోతుంది అనుకుంటున్నారు. లేకపోతే అశుద్ధంతో నిండిన ఒక క్లాత్ మీద మరొక క్లాత్ కప్పినట్టే వాళ్ళ క్రియలు ఉంటున్నాయి. అది కనపడకుండా ఇది కప్పేసుకుంటున్నారు, కానీ దానివల్ల ఏ ప్రయోజనము లేదని యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తమే మానవాళికి విమోచన కలుగు చేస్తుంది అనే సత్యాన్ని చెప్పడానికి దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవదూతలకి చెబితే కనుక ఈ పని లోకమంతా ఒక్కసారి చుట్టొచ్చి యేసు రక్షకుడు అని చెప్పగలవు. కానీ దేవుడు దేవదూతలకి ఆ పనిని అప్పగించలేదు. మానవులమైన ఆయన ప్రేమను పొందుకొని, ఆయన రక్షణ పొందుకొని, ఆయన రక్తంతో కడగబడిన మనకే ఈ పనిని అప్పగించాడు. ఇప్పుడు ఈ ప్రకటన వెల్లడి చేయవలసిన పని ఎవరిది అంటే మనదే. దేవునికి స్తోత్రం. సృష్టి అంతా సృష్టికర్త ఉన్నాడు అని తెలియజేస్తే, రక్షణ పొందిన మనము రక్షణకర్త ఉన్నాడు, ఆయన వల్ల మనం నిత్య జీవాన్ని పొందగలం, మన పాపాల నుండి మనకి విడుదల కలుగుతుంది, మన శాపాల నుండి మనకి విడుదల కలుగుతుంది, దెయ్యాల నుండి మనకి విడుదల కలుగుతుంది, మరణము నుండి మనం విడుదల పొందుతాము అనే ఈ సత్యాన్ని లోకానికి అందించవలసిన వారమే మనము. క్రైస్తవులం అంటే ఇదే మన పని.
అన్యుల్లాగా మనం తిని త్రాగి ఈ లోక సంబంధమైన పనులు చేసుకుని పడుకుని నిద్రపోవడానికి కాదు ప్రభు రక్తంతో కొనుక్కుని రక్షణ ఇచ్చింది. ఈ రక్షణని మనము ప్రకటన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ రక్షణని లోకానికి మనం వెల్లడి చేయాలి. అందుకనే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు, అందుకనే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, తన రక్తం పోసి కొనుక్కున్నాడు. కాబట్టి ఇది నా బాధ్యత, నేను చేయాలి. సృష్టికర్తను, ఈ సృష్టిని చేసి దేవుడు 6 దినాలు సృష్టి చేస్తూ ఉంటే సృష్టికర్త ఉన్నాడు అని అవి తెలియచేస్తూనే ఉన్నాయి. ఈ రోజున ఆయన రక్తంతో గడగబడి ఆయన రక్షణ పొందుకున్న ఆయన పిల్లలమైన మనం కూడా ఏం చెప్పాలి అంటే రక్షణకర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారికి ఎలాగ విడుదల పొందాలో మనుషులకి తెలియడం లేదు. వారు పాపాల నుండి ఎలా విడుదల పొందాలో తెలియదు, శాపాల నుండి ఎలా విడుదల పొందాలో తెలియదు. ఈ రోజున కర్మ అంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దెయ్యాలు భూతాలు అంటూ భూత వైద్యుల్ని దెయ్యాలను ఆశ్రయిస్తున్నారు, తిరిగి దెయ్యాలని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే దేవుడు మనకి రక్షణ ఇచ్చిన తర్వాత ఈ రక్షణను మనం వెల్లడి చేయాలి. యేసు రక్తం వల్లే పాపాల నుండి విడుదల పొందుతారు. యేసు రక్తం వలనే ఒక వ్యక్తి నీతిమంతునిగా పరిశుద్ధునిగా మార్చబడగలుగుతారు అనే సత్యాన్ని లోకానికి అందచేయవలసిన గొప్ప బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. మంచిని చక్కగా బోధించేవాళ్ళు, ఉపదేశించేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి చెప్పగలరు అందరూ. చేసేవాళ్ళు మాత్రం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళ గురించి నా దగ్గర చెబుతూ ఉన్నప్పుడు నేను చెప్పాను, వాళ్ళు ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టారా? వాళ్ళు ఎవరైనా నీ కొరకు రక్తం కాచారా? నేను నీ కొరకు నీ పాపాలను నేను విడిపిస్తానని ఎవరైనా నీకు చెప్పారా అంటే అలాంటి వారు ఒక్కరు కూడా లేరు. అలా చెప్పిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. దేవుని బిడ్డలారా, ఎందుకు లోకం యేసుని ద్వేషిస్తుంది అంటే చీకటి ఉన్నవాళ్ళు, చెడు ఉన్నవాళ్ళు, దెయ్యాలతో పీడింపబడుతున్న వాళ్ళు యేసయ్యని ద్వేషిస్తారు. అయితే వాళ్ళ మనోనేత్రం తెరవబడి వాళ్ళ కళ్ళు వెలిగించబడి ఆ దెయ్యాల నుండి విడుదల పొందాలనే మనం ప్రార్థనలు ఒక పక్కన చేయాలి, మరొక పక్కన ప్రకటనలు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే 7వ వచనం దగ్గర నుండి అద్భుతమైన మాటలు కనబడతా ఉన్నాయి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. ఇక్కడ వాక్యాన్ని గురించి అందులో ఉండే ఉపదేశం కానివ్వండి, శాసనాలు కానివ్వండి, దేవుడు ఏర్పాటు చేసిన న్యాయ విధులు కానివ్వండి, ఇవన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి కీర్తనాకారుడు వివరిస్తూ 10వ వచనం వచ్చినప్పుడు అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవని, తేనె కంటెను చుంటి తేనె దార కంటెను మధురమైనవని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాటి వలన హెచ్చరికను అందుతాడు నా బిడ్డలు, నా సేవకులు. తరువాత వాటిని గైకొనడం వల్ల గొప్ప లాభం పొందుతారు. రెండో విషయానికి వస్తే దేవుని వాక్యం యొక్క శ్రేష్టతను గురించి, దేవుని వాక్యం యొక్క జీవాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే మనకి మూలాధారం. దేవుని వాక్యాన్ని బట్టి ఈ రోజున మనము దేవుని సత్యమేంటో, నీతి ఏంటో, న్యాయం ఏంటో మనం సంపూర్ణంగా గ్రహించగలిగాం. అందుకనే అది మానవ జీవితానికి ఎంత విలువిస్తుంది అంటే అది మేలిమి బంగారము కంటే కోరదగినది అంటున్నాడు. అంటే దానివల్ల మనం విలువ పొందుతాం. లోకంలో అందరూ కూడా విలువైన వారి వలె కనబడాలనుకుంటారు. వాక్యం ఎవరిలోనికి వచ్చిందో వాళ్ళ జీవితాలు విలువైపోతాయి. ఎందుకంటే వాక్యం విలువైనది. హల్లెలూయా. ఎంత విలువైనది అంటున్నాడంటే ఇక దాన్ని బంగారం అన్నాడు ఫస్ట్. ఇక దాన్ని ఇంకా వివరించాలి అని ఆశ కలిగినప్పుడు మేలిమి బంగారం అంటున్నాడు, స్వచ్ఛమైన బంగారం అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాటని వాక్యం కొరకు వాడుతున్నాడో చూడండి. ఒక స్వచ్ఛమైన బంగారం లాంటిది దేవుని మాట అంటున్నాడు.
అందుకని దేవుని మాట ఎవరిలోనికి వస్తుందో వాళ్ళ జీవితాలు విలువైన జీవితాలు అయిపోతాయి. మా బంధువురాళ్ళ నా దగ్గరికి వచ్చారు. ఆమెను మెడ నిండా బాగా నగలు పెట్టుకుని ఉన్నారు. చేతుల నిండా మెడ నిండా బాగా నగలు ఉన్నాయి. నన్ను చూసి అంటే నాకు ఏమీ లేవు అని ఆమె ఎందుకు పెట్టుకున్నాను అని ఒక మాట చెప్పడానికి, ఎందుకు లేదమ్మా ఎందుకు పెట్టుకున్నాను అంటే నేను అంటే ఏమీ లేని వాళ్ళు అనుకుంటారు. మనం బయటకు వచ్చినప్పుడు ఒక విలువగా కనబడాలి, వీళ్ళేమి ఎక్కడా తీసిపోరు అన్నట్టు కనబడాలి, అందుకనే నమ్మ ఈ నగలన్నీ ధరిస్తాను అంటున్నారు. మెడ నిండా నేను నగలు ధరించేది ఎందుకంటే నేను ఎక్కడా తీసిపోను, నేను చాలా విలువైన వాళ్ళం, మాకుంది, మేము స్తోమత గలవాళ్ళమని చూపించడానికి నేను ఈ నగలు ధరిస్తానమ్మా. నాకు పెద్ద ఇష్టమేమి ఉండదమ్మా, నాకు కూడా చిరాకేనమ్మా అంటున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు ఏమీ పెట్టుకోవడం ఇష్టం ఉండేది కాదు, అదంతా ఒక పెద్ద చిరాకైన పని. కాబట్టి అలాంటివంటే నాకు ఎందుకో నాకు చిన్నప్పటి నుండి కూడా ఇష్టం ఉండదు అని చెప్పేదాన్ని. అందుకని దాన్ని సర్ది చెప్పడానికి నేను విలువగా కనబడడానికి నగలు ధరిస్తున్నాను అంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా అసలైన విలువ ఎప్పుడొస్తుంది అంటే నీ దేవుని వాక్యం నీ లోపలికి వచ్చినప్పుడే. హల్లెలూయా. పైకి అబ్బా ఎన్ని నగలు పెట్టుకుని విలువైనదిగా కనబడుతుంది అంటారు, కానీ తర్వాత వాళ్ళ విషయాలని మాట్లాడుకుంటూ అవమానపరుస్తారు. కానీ ఒక వ్యక్తికి విలువనిచ్చేది ఏంటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం చేత మనం నింపబడాలి, ఎందుకంటే అది విలువైనది. విలువైన జీవితం నీకు కావాలి అంటే తప్పకుండా వాక్యంతో నీ జీవితం నింపబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి ఆకాశం గ్రతించిపోయినా దేవుని వాక్యంలో ఒక పొల్లు సున్నా కూడా తప్పిపోదు. అలాంటి స్వచ్ఛమైన వాక్యం నీవు అనుదినం తీసుకోగలిగితే, అనుదినం దాన్ని భుజించగలిగితే, అందుకని యెహెజ్కేలు అంటున్నాడు నేను దాన్ని భుజిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో నింపుకుంటున్నప్పుడు నీ విలువైన వ్యక్తిగా మార్చబడతావు. తరువాత రెండవది చూడండి, తేనె కంటేను చుంటి తేనె దారుల కంటేను మధురమైనది. దేవునికి స్తోత్రం. తేనె అని చెప్పి ఇక దాన్ని ఇంకా ఒక గొప్పగా చూపించాలనుకున్నప్పుడు మామూలు తేనె కాదు, అది జుంటె తేనె దార కంటే అది మధురమైనది అని తెలియజేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం మధురమైనది కాబట్టి నీ జీవితాన్ని ఏం చేస్తుంది అంటే అది మధురంగా మార్చివేస్తుంది. నీ జీవితానికి విలువనిచ్చేది వాక్యమే, ఎందుకంటే అది విలువైనది కాబట్టి నీ లోపలికి వచ్చినప్పుడు నీ జీవితం విలువైపోతుంది. అది మధురమైనది కాబట్టి నీ జీవితంలోకి అది వచ్చినప్పుడు అది నీ జీవితాన్ని కూడా మధురంగా మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, నేను ఎప్పుడూ నా పరిస్థితులు, నా కష్టాలు, నా సమస్యలను చూసుకుని ఉంటే నేను ఎప్పుడో చచ్చిపోదును, ఈ వాక్యమే నన్ను బ్రతికించింది అంటున్నాడు. ఒక వ్యక్తిని దేవుని వాక్యం బ్రతికిస్తుంది, ఒక వ్యక్తిని దేవుని వాక్యం విలువనిస్తుంది. దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితాన్ని సుమధురంగా మార్చివేస్తుంది. హల్లెలూయా. మధురంగా మార్చివేస్తుంది. అందుకని అంటున్నాడు వాటి వలన నీవు హెచ్చరికను పొందాలి. వాటి వల్ల ఏం చేయాలట? హెచ్చరికను పొందాలి. హెచ్చరించే వాక్యం కావాలి. చాలామంది ఎప్పుడు కూడా హెచ్చరించే వాక్యాన్ని తమ జీవితంలోనికి తీసుకోవడానికి ఇష్టపడరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్న కృపావాక్యాలు తీసుకోవాలి, హెచ్చరించే వాక్యాలు కూడా తీసుకోవాలి. వాటి వల్ల ఏమంటున్నాడంటే గొప్ప లాభం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దానివల్ల ఏం కలుగుతుందట? గొప్ప లాభం. లాభం అనేది ఒక వ్యక్తిని అభివృద్ధిలోకి నడిపిస్తుంది. అది మనందరికీ తెలుసు. ఒక 100 రూపాయల పెట్టుబడితో ఒక వ్యక్తి వ్యాపారం చేశాడు అంటే, ఒక 200 వచ్చింది అంటే, ఒక 100 రూపాయల లాభం వచ్చిందంటే కొంచెం పెరిగాడు అని. అభివృద్ధి నీ జీవితంలో దేని ద్వారా వస్తుంది అంటే వాక్యం ద్వారానే. హల్లెలూయా. అందుకని మొదటి కీర్తనలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు
నీటి కాలువ వారిని నాటబడిన చెట్టు వలె ఉండి కాపు కాస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని నీ జీవితంలో చేపట్టాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది రక్షణ ప్రకటన నీకు ఉండాలి. రెండోది వాక్యం చేత నీ జీవితం నింపబడాలి. చాలా వరకు వాక్యం తెలియకే నశించిపోతూ ఉన్నారు. సత్యం తెలియక, ప్రభు ఆ సత్యాన్ని నాకు తెలపండి, నిజాన్ని నాకు తెలపండి, నీ మర్మాలు నాకు తెలియచేయండి, నీ ప్రత్యక్షతలు నాకు బయలుపరచండి, నీ వాక్యంతో నా జీవితాన్ని నింపండి, వాక్యం మీద నాకు ఆశ దయచేయండి, వాక్యాన్ని నేను ధ్యానించాలి, వాక్యాన్ని అందరికీ చెప్పాలి. ఇలాంటి హృదయం వాక్యం మీద నీవు సంపూర్ణంగా పెట్టుకుంటే నీ జీవితం విలువైపోతుంది, నీ జీవితం మధురమైపోతుంది, నీ జీవితంలో ఎలాంటి చేదు ఉండదు, ఎలాంటి కలవరం, భయం, చింత, విడుదల, ఆ చింత నుండి, బాధ నుండి విడుదల చేసేది దేవుని వాక్యం. వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, వాక్యం చేత మీ జీవితాలను నింపుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టుకొని రోజు వాక్యం చదువుతూ ఉండండి. సమయం ఉన్నప్పుడల్లా చదవండి. అదే నీ బలం, అదే నీ శక్తి, అదే నీకు శుద్ధీకరణ, అదే నిన్ను బ్రతికేస్తుంది, అది నేను నడిపిస్తుంది. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు అయ్యా. నీ జీవవాక్కుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరలోకపు మన్నా కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్య ప్రత్యక్షతల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథపు మర్మాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యంతో మా బిడ్డలు నింపబడుదురుగాక, యేసు నామములో నింపబడుదురుగాక. వాక్యం కొరకైన దాహం, ఆశ, శక్తి, కోరిక, మంట అందరిలో యేసు నామములో కలుగునుగాక. నువ్వు రక్షణకర్తవని లోకానికి ప్రకటన చేసేవారిగా ఉందురుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక ఆగస్ట్ 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే
ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.